సో వెల్కమ్ టు ది ఛానల్ డైరీస్ వ్లాగ్స్ మై అమేజింగ్ జెంటిల్మెన్. ఈరోజు మీరు చూస్తున్నారు నా యొక్క ట్రాన్స్ఫర్మేషన్ వీడియో. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా మారానో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే నేను చెప్పే కొన్ని బేసిక్స్ అనేవి మీరు మీ లైఫ్లో అప్లై చేస్తే మీరు కూడా ఇలా మారిపోవడానికి ఛాన్స్ ఉంది. ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ నేను చేసిందంటే బ్రెయిన్ని చేంజ్ చేసుకోవడం. బ్రెయిన్ చేంజింగ్ అనేది బాగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రెయిన్లో అనేది నీ మైండ్ సెట్ చేంజ్ అనేది చేసుకుంటే ఆ తర్వాత నీకు రిజల్ట్ అనేది ఏంటనేది నీకు స్లోగా అర్థమవుతూ ఉంటుంది. అది ఎలా అంటే ఫస్ట్ నువ్వు నీ మైండ్లో ఏదైనా నీకు తొందరగా కావాలి, అర్జెంటుగా వచ్చేయాలనుకుంటే అది రాదనమాట. ఎందుకంటే అది కాస్త టైం ప్రాసెస్ అనేది తీసుకుంటుంది. టైం అనేది తీసుకుంటుంది అనమాట. టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫేస్ ఇదంతా దీనికి ఏంటంటే కాస్త మైండ్ సెట్ అనేది చేంజ్ చేసి పెట్టుకో. ఏది కూడా క్విక్గా రావాలని అనుకోకు. ఎందుకంటే క్విక్గా వచ్చింది కూడా ఏది పర్మనెంట్గా ఉండిపోదు. అయినా లాంగ్ టర్మ్ ప్రాసెస్ అని మైండ్లో ఫిక్స్ చేసి పెట్టుకో. ఎప్పటికైనా ఇది లాంగ్ టర్మ్ లో వరకు నాకు రిజల్ట్ వచ్చేంత వరకు చేసుకోవాలని నీ మైండ్ సెట్ లో ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ స్కిన్ టైప్. స్కిన్ టైప్స్ అనేటివి కొన్ని ఉన్నాయన్నమాట. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఈ మూడు అనేటివి ఉన్నాయి. ఈ మూడిట్లో మీది ఏ టైప్ అనేది మీరు తెలుసుకోవాలి. దానికి తగ్గట్టు కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి మీరు వాడాలన్నమాట. నేను ఏదైతే అది చెప్పను, సజెస్ట్ చేయను, అది మీ ఇష్టం అనమాట. మీరే రీసెర్చ్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే నేను చెప్తే తర్వాత నా మీద వేసుకుంటారు. అందుకని నేను చెప్పినట్టు నువ్వే చెప్పావని అంటారు. కాబట్టి మీరు రీసెర్చ్ చేసి మీ ఫేస్కి ఏది సూట్ అవుతుంది అనేది గూగుల్లో కొట్టండి. ChatGPT అదే చాలా ఉన్నాయి ప్లాట్ఫామ్స్. అయితే మీరు దాంట్లో చూసి మీరు మీ యొక్క ఫేస్ టైప్ కనుక్కొని ఆ తర్వాత ఏం వాడాలనేది దాన్ని డిసైడ్ చేసుకోండి. అదనమాట. ఇంకా ఫేస్ అనాలిసిస్ అనేది మంచిగా చూసుకోండి. ఎలా అనేది మీ ఫేస్ టైప్ అనేది ఏంటి, ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా అనేది, అలాగే కాంబినేషన్ స్కిన్నా, ఈ మూడిట్లో ఏదైనా ఒకటైతే చెప్పండి. నాదైతే ఆయిలీ స్కిన్ అనమాట. అందుకే నేను దానికి తగ్గట్టు ప్రోడక్ట్స్ అనేటివి వాడుతున్నాను. అందుకే నీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకో, అలాగే నీ ట్రాన్స్ఫర్మేషన్ మరింత ఇంప్రూవ్ చేసుకో. స్కిన్ టైప్ అలాగే ప్రోడక్ట్స్ అనేటివి మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒక రొటీన్ అనేది మీరు బిల్డ్ చేసుకోవాలా. ఒక రొటీన్ అంటే స్కిన్ కేర్ రొటీన్ని మీరు అనేది సెట్ చేసుకోవాలి. అప్పుడే మీకు స్కిన్ అనేది రిజల్ట్ అనేదానికి వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ అనమాట. ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది మీ డైలీ లైఫ్లో పెట్టుకోవాలా. ఇప్పుడు మార్నింగ్ అనేది నార్మల్ అందరు చేస్తారు. నైట్ టైం కూడా రొటీన్ అనేది పెట్టుకోవాలి. డే టైం రొటీన్, నైట్ టైం రొటీన్. నైట్ వచ్చేటప్పుడు పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని నిమ్మలంగా ఒక సీరం కానీ లేదంటే ఒక టోనర్ కానీ అలాంటిది అప్లై చేసి పడుకోండి. తర్వాత మార్నింగ్కి చాలా మంచిగా ఉంటుంది. అప్పుడే మీకు స్కిన్లో గ్లో అనేది కనిపిస్తుంది. నైట్ రొటీన్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత డైలీ అది రిపీట్ అనేది చేస్తూ ఉండండి. అప్పటికప్పుడు వచ్చేది కాస్త టైం అనేది తీసుకుంటుంది. మీరంతా ఇక ప్రోడక్ట్స్, స్కిన్ టైప్, అలాగే రొటీన్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత మీరు కన్సిస్టెన్సీగా, డిసిప్లిన్గా డైలీ చేయకపోతే మీకు రిజల్ట్ అనేటివి రావు. మీ ఫేస్ ఖరాబ్ అయిపోతుంది. దానివల్ల మీరు ఇవన్నీ వేస్ట్ అనుకుంటారు. కానీ మీరు కాస్త కొంచెం ఓపిక పట్టాలా, పేషెన్స్ అనేటివి ఉండాలా, డిసిప్లిన్తో డైలీ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు డైలీ బ్రష్ ఎలా చేస్తారో గా టైపు అట్లే మీరు డైలీ దాన్ని రిపేర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకే రిజల్ట్ అనేది కనపడతాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరే కాస్త మీలో చేంజెస్ అనేవి కనపడతాయి. దీనికంటే ఇంకా ఏంటంటే జిమ్కి వెళ్తే ఇంకా చాలా మంచిది. జిమ్ అనేది నాకు అవైలబుల్ లేదు కాబట్టి అందుకే నేనే కాస్త ఏం చేసుకోవాలో నా స్కిన్ వరకు అంతవరకు చేసుకున్నా. నా బాడీ అనేది ఇంకా కాలేదు. మనది బాడీ అనేది కాస్త టైం పడుతుంది. ఇంకో ఇది అనమాట. ఇంకా ఈ బేసిక్ స్టెప్స్ అనేటివి మీరు కానీ ఫాలో అవుతే మీరు రిజల్ట్ అనేది చూసేదానికి అవకాశం ఉందన్నమాట. వచ్చే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.